హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. బ్యాట్స్మెన్స్ విన్యూ మ్యాచెస్, బౌలర్స్ విన్యూ టోర్నమెంట్స్ మరోసారి ప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఐపీఎల్ 2025 లో భాగంగా అహ్మదాబాద్ వేదిక జరిగిన ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ గ్రాండ్ ఫైనల్లో మరి ఏ విధంగా ఆర్సీబీ గెలిచిందో మనం అందరం చూసినాం. అక్కడ మెయిన్ గా చూసుకుంటే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. మరి ఇది పార్ స్కోర్ కాదనుకున్నాం, ఇంకొక 20 రన్స్ షాట్ అనుకున్నాం. బట్ ఇంతమంది చెప్పుకున్నాం మన ట్యాగ్ లైన్ ఏంటంటే క్రికెట్ కి బౌలర్స్ విన్యూ టోర్నమెంట్స్, బ్యాట్స్మెన్స్ విన్యూ మ్యాచెస్ అని. సో ఇక్కడ అదే జరిగింది. మరి ఆర్సీబీ దగ్గర మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. భువనేశ్వర్ కుమార్, జోస్ యాజిలోడ్, ఎస్ దయాలు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఆన్ స్పాట్ ఉన్నారు. వాళ్ళకు తోడుగా రొమారియో షెర్ఫర్డ్ క్రూషల్ వికెట్ తీసిండు. ఇక స్పిన్నర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం టోర్నమెంట్ మొత్తంలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నింగ్ అటాక్ ఉన్న టీం వచ్చేసి ఆర్సీబీ దగ్గర ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ క్రూషల్ వికెట్లు తీసిండు అండ్ మ్యాచెస్ కూడా గెలిపించిండు. సో ఈ ఫైనల్ మ్యాచ్ లో మరి బౌలర్స్ ఏ విధంగా రాణించలో మనం చూసినాం. మరోసారి ప్రూవ్ అయింది. ఏంటది? బ్యాట్స్మెన్స్ విన్యూ మ్యాచెస్, బౌలర్స్ విన్యూ టోర్నమెంట్స్. ఓకేనా? ఇక తర్వాత అక్కడ మెయిన్ గా చూసుకుంటే టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ఓకే, మరి వాళ్ళ బౌలింగ్ అటాక్ కూడా అంత బెటర్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ వేసి దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా అంత బాగా లేదు కాబట్టి తన సరైన డిసిషన్ అయితే తీసుకున్నాడు. ఇక మెయిన్ గా వాళ్ళ బౌలింగ్ లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ 4 ఓవర్లకి 40 ఇచ్చి 3 వికెట్లే తీసుకున్నాడు. ఓవర్ కి 10 రన్స్ అయితే ఇచ్చిండు. ఫస్ట్ స్పెల్ లో 2 మినిట్ రన్స్ ఇచ్చిండు. సెకండ్ స్పెల్ లో చాలా బెటర్ కంబ్యాక్ చేసిండు. జెమిన్సన్ రివర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్పెల్ లో మంచి చేసిండు, సెకండ్ స్పెల్ లో టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. 4 ఓవర్లకు 48 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. 12 ఎకానమీ. అజ్మతుల్లా ఉమర్జై చాలా బెటర్ ఆడించిండు. 4 ఓవర్లకు 35 రన్లు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వైశాఖ్ విజయ్ కుమార్ 1 వికెట్, చాహల్ 1 వికెట్ అయితే తీసుకున్నారు. ఇక మరైపు ఆర్సీబీ బ్యాటింగ్ లో చూసుకుంటే ఫిల్ సాల్ట్ 16 కొట్టిండు. విరాట్ కోహ్లీ 43. ఇక్కడ మీరు స్ట్రైక్ రేట్ అనొచ్చు, 122 స్ట్రైక్ రేట్ అనేది. బట్ ఇక్కడ విరాట్ కోహ్లీ వికెట్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎండ్ నుంచి వికెట్లు పడుతున్నాయి, బట్ తన ప్రయత్నం అయితే వేసిండు. ఇక తర్వాత మయాంక్ అగర్వాల్ 24 కొట్టిండు. రజత్ పతిదర్ 26, 25 లివింగ్స్టోన్ 24, జితేష్ శర్మ, రొమారియో షెర్ఫర్డ్ కూడా లాస్ట్ వచ్చి 17 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక్కడ మనం మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర కూడా కాంట్రిబ్యూషన్ వచ్చింది. మినిమం 20 రన్స్ అయితే కొట్టిల్లు అందరు కూడా. సో అది మెయిన్ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. అక్కడ చూసుకుంటే 190 రన్స్ అయితే వచ్చినాయి. లాస్ట్ లో జితేష్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం మ్యాడ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే బిహైండ్ ది వికెట్ ఒక షాట్ కొడతాడు కైల్ జెమిన్సన్ కి. అది మామూలు షాట్ కాదు, అది వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ అని చెప్పుకోవచ్చు క్రికెట్ హిస్టరీలోనే. ఇక తర్వాత నెక్స్ట్ బాల్ కి స్ట్రేట్ షాట్. సో జితేష్ శర్మ కూడా ఎలంగ్ ది గ్రౌండ్ 360 డిగ్రీ షాట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోసారి తన ప్రూవ్ చేసుకున్నాడు. జితేష్ శర్మ నాకు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జితేష్ శర్మ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 240. సో అక్కడనే మనకు అర్థమైంది మ్యాచ్ గెలిచిందని. ఇక తర్వాత చేజింగ్ లో మరి ఎట్లా అనుకున్నారు పంజాబ్ కింగ్స్ వాళ్ళు. వాళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చిళ్ళు. సెరొక్క 24 కొట్టిళ్ళు, ప్రభు సిమ్రన్ సింగ్ 26 కొట్టిళ్ళు, ట్రెంట్ షెర్రా 24 అయితే కొట్టిళ్ళు. బట్ లీగ్ మ్యాచ్ లో ఉన్నట్టు కాన్ఫిడెన్స్ ఈ మ్యాచ్ అయితే వీళ్ళ దగ్గర నుంచి కనిపించలేదు. ఎందుకంటే ఇద్దరు కూడా కొంచెం సిచ్యువేషన్ లో కొంచెం ప్రెజర్ కి ఫీల్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ట్రెంట్ షెర్రా కానీ ప్రభు సిమ్రన్ సింగ్ కానీ ఇద్దరు స్ట్రైక్ రేట్ కూడా అరౌండ్ 120s లోనే ఉంది. బట్ టోర్నమెంట్ మొత్తంలో చూసుకుంటే 180లో ఉండే స్ట్రైక్ రేటు ఈ గ్రాండ్ ఫైనల్లో జస్ట్ 120 మాత్రం ఉంది ఇద్దరిది. అక్కడనే వీళ్ళు కొంచెం బాక్డౌన్ అయ్యాలని చెప్పుకోవచ్చు. జోస్ ఇంగ్లీష్ మాత్రం చాలా మంచి నాకు ఆడిండు, బట్ అది సరిపోలేదు. మరో ఎన్నో నుంచి వికెట్లు అయితే పడుతూ వస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ లో మనం చెప్పుకున్నాం, ప్రివ్యూలోనే చెప్పుకున్నాం. పంజాబ్ కింగ్స్ కి మెయిన్ గా అక్కడ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ వికెట్ అని మెయిన్ గా చెప్పుకున్నాం. బట్ శ్రేయస్ అయ్యర్ కాంట్రిబ్యూషన్ రాలేదు, మ్యాచ్ కూడా ఓడిపోయారు. మనం ఏం చెప్పుకున్నాం పంజాబ్ కింగ్స్ గేమ్ ప్లాన్ ఏంటంటే ఒక ఎండున శ్రేయస్ అయ్యర్ లాస్ట్ లాగా ఉండాలి, మిగతా ఎండున అందరూ అటాక్ చేస్తే బెటర్ ఉంటా అనుకున్నాం. బట్ ఇక్కడ ఏమైంది, శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ రాలేదు. శ్రేయస్ అయ్యర్ నెంబర్లో వచ్చి ఒక ఎండున అతను సాలిడ్ ఇస్తే మిగతా ఎండున అందరు కూడా అగ్రెసివ్ ఆడితే బెటర్ అయితే ఉండేది వాళ్ళకి. బట్ అదైతే కనబడలేదు మనకి. సో అక్కడనే వీళ్ళైతే మ్యాచ్ పోయిందని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ లో శశాంక్ సింగ్ అనేది ప్రయత్నించిండు, బట్ అది సరిపోలేదు. 60 కూడా కొట్టిండు. జస్ట్ 30 balls లో 203 స్ట్రైక్ రేట్ 6 కొట్టిండు. బట్ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే అతనికన్నా ముందు వచ్చిన నేహల్ వాదేరా మొత్తం అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే టెస్ట్ మ్యాచ్ అయితే ఆడినని చెప్పుకోవచ్చు. 83 స్ట్రైక్ రేట్ అని చెప్పుకోవచ్చు.
సో ఇక్కడనే వాళ్ళకి మ్యాచ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ప్రెజర్ మ్యాచ్ లో 83 స్ట్రైక్ రేట్ తోని అక్కడ ఎన్ని బాల్ తిన్నాడు, 18 బాల్స్ వేస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడనే మ్యాచ్ అనేది వాళ్ళ చేతుల నుంచి వెళ్తే విన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకోవాల్సింది ఆర్సీబీ బౌలర్స్ విన్ టోర్నమెంట్స్, బ్యాట్స్మెన్స్ విన్ మ్యాచెస్ అని ఊరికే రాదు ట్యాగ్లైన్ క్రికెట్ కి. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ 2 ఓవర్లో మంచిగా వేసిండు, బట్ తర్వాత 2 ఓవర్లు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మెయిన్ వికెట్స్ తీసింది. అక్కడ ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్ కొంచెం మూమెంటం వెళ్తుందో అప్పుడు వచ్చి భువనేశ్వర్ కుమార్ నెహల్ వద్ద వికెట్ తీసిండు, అండ్ డేంజరస్ మార్కో స్టోయినిస్ వికెట్ కూడా తీసిండు అక్కడ భువనేశ్వర్ కుమార్. ఇక తర్వాత మెయిన్ గా చూసుకుంటే కృణాల్ పాండ్యా ఒక్క బౌండరీ బాల్ కూడా మనకైతే కనబడలేదు. 4 ఓవర్స్ వేసిండు, 70 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నారు, 4.2 ఎక్కడ అమ్ముతున్నాయి. మరి ఇక్కడ మనకు అర్థమవుతుంది మరి ఈ 4 ఓవర్స్ ఎంత క్రూషియల్ అనేది. శ్రేయస్ శర్మ కూడా 2 ఓవర్లు వేసిండు, బెటర్ రాణించిండు. ఇక హజిల్వుడ్ కూడా 4 ఓవర్లకు 54 ఇచ్చిండు, బట్ లాస్ట్ ఓవర్లో కొన్ని రన్స్ అయితే వెళ్ళినా చెప్పొచ్చు. ఇతను కూడా చాలా బెటర్ రాణించిండు. ఇక రొమారియో షెర్ఫర్డ్ ఒక్క వికెట్ తీసిండు, అది చాలా ఇంపార్టెంట్ వికెట్. ఆ వికెటే పంజాబ్ కింగ్స్ కి ఇంపార్టెంట్ వికెట్. ఆ వికెట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ వికెట్. సో చాలా బెటర్ రాణించింది. ఎస్డిఎల్ కూడా 3 ఓవర్లకు 18 ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్ లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ తో పోలిస్తే ఆర్సీబీ దగ్గర మంచి బౌలింగ్ అటాక్ ఉంది. సో దట్స్ వై మ్యాచ్ అయితే గెలిచిండు. ఇదే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు దగ్గర బ్యాట్స్మెన్స్ మంచిగా ఉన్నారు, బట్ బౌలింగ్ అటాక్ అనేది పంజాబ్ కింగ్స్ తో పోలిస్తే ఆర్సీబీ దగ్గర మంచి లైనప్ ఉంది, బౌలింగ్ లైనప్. సో దట్స్ వై మ్యాచ్ అయితే గెలిచిండు, కప్ అయితే అందుకున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి కప్పు కొట్టిన ఆర్సీబీ ఈసారి కప్పు నమ్మింది అంటూ చాలా మంచి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. సో అక్కడ మెయిన్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీ 18 ఇయర్స్ ఒకటే టీం ఆడుతున్నాడు, లాయల్టీ ఏ విధంగా ఉందో మనకు తెలుసు. సో కప్ లేదు, బట్ ఈ కప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ కానీ ఫ్రాంచైజీ కానీ మొత్తం ఫ్యాన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కృణాల్ పాండ్యాకి దక్కింది. ఇక తర్వాత చూసుకుంటే మెయిన్ గా మోస్ట్ రన్స్ వచ్చేసి సాయి సుదర్శన్ కి, మోస్ట్ వికెట్స్ వచ్చేసి ప్రసిద్ధి కృష్ణకి, ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ గుజరాత్ టైటన్స్ కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అండ్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ది, అండ్ డాట్ బాల్స్ ఎక్కువ వేసిన ప్లేయర్ వచ్చేసి మహమ్మద్ సిరాజు. సో ఈ విధంగా చూసుకుంటే అవార్డ్స్ అయితే ఇలాగే ఇచ్చాలని చెప్పుకోవచ్చు. బెస్ట్ స్ట్రైక్ రేట్ వచ్చేసి వైభవ్ సూర్యవంశ్ కి అయితే దక్కింది. సో ఓవరాల్ చూసుకుంటే ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో చాలా పాజిటివ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే పంజాబ్ కింగ్స్ కూడా ఈ సీజన్ లో మాత్రం చాలా బెటర్ రానిచ్చింది. 11 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్లేయర్స్ కి ఎంటర్ అయ్యారు, దట్టు ఫైనల్ తీసుకుని కెప్టెన్ శ్రేయస్ అయ్యారు. సో వీళ్ళ దగ్గర నుంచి కూడా మంచి క్రికెట్ అయితే చూసినాం ఈ సీజన్ లో. గాయస్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఈ ఫైనల్ మ్యాచ్ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.